హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవా అండ్ హర్ష ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మాది ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇంక ఈరోజు వచ్చేసి నేను గోచిక్కుడుకాయ ఫ్రై పచ్చి కొబ్బరితోటి గోచిక్కుడుకాయ ఫ్రై చేశానండి. ఇంకా మళ్ళీ మెంతుకూర టమాటో పప్పు చేశాను అన్నమాట. ఈ గోచిక్కుడుకాయ ఫ్రై పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మెంతుకూర కూడా కొంచెము తినే డైట్లో కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇదిగోండి, ముందుగానే టమాటాలు వేసి కుక్ చేసుకున్నారు. ఇక అది కూడా పోపు పెట్టేసుకున్నాను అన్నమాట. ఈ మెంతికూర తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, పోపు కూడా అందులో వేసేసుకున్నాను. ఇంకా మెంతికూర పప్పు ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెంసేపు పొయ్యి పైన పెట్టేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలన్నమాట పప్పు. అప్పుడు ఆ పోపు అనేది ఆ పప్పుకు చాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా దీన్ని కూడా పొయ్యి పైన పెట్టేసి కొంచెంసేపు ఉడకబెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకా నా లంచ్ అనేది ప్రిపరేషన్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని రీల్స్ అదే షార్ట్స్ చేశాను. ఇంకా నెక్స్ట్ లంచ్ అన్నమాట. ఇంకా లంచ్లోకి ఏముంది, అదే వైట్ రైస్, ఇంకా మెంతికూర టమాటో పప్పు, ఇంకొచ్చేసి ఈ గోచిక్కుడుకాయ కొబ్బరితో చేశాను కదా, పచ్చి కొబ్బరి వేసి ఆ ఫ్రై అన్నమాట. ఇంకా పాపడాలు అయిపోయాయి అన్నమాట ఇంట్లో. అవే ఇంకా మురుకులు ఉంటే స్నాక్స్ కోసం అని తీసుకున్నాం అన్నమాట. ఆ రోజు మేబీ మేము నాన్ వెజ్ తినమనుకుంటా, అందుకనే ఓన్లీ వెజ్జే అనమాట. ఇంకా పిల్లలకి నేను పెట్టేసి ఇంకా ఒకటేసారి అన్ని కింద పెట్టుకొని పెరుగుతో సహా సాల్ట్తో సహా కింద పెట్టుకొని తినేసామనుకో ఒక పని అయిపోతుందండి. ఇదిగోండి, సుమా అడ్డా చూసుకుంటూ షో చూసుకుంటూ తింటున్నాం అనమాట. అసలు మామూలు జోకులు లేవు ఆ ఎపిసోడ్ మాత్రం. ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు మార్నింగే బట్టలు ఆరేస్తానులే, కానీ నేను ఆ రోజు ఎక్కువ కొంచెం ఫోన్లో మాట్లాడుకుంటూ నా పనులన్నీ లేట్ అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు ఆరేసాను. బట్టలు ఆరేసిన తర్వాత ఇక వంట చేసేటప్పుడు ఆ షింకులోనే గిన్నెలన్నీ వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పని ఆవిడ వస్తుంది కాబట్టి ఇంకా వాటిలోకి వెళ్ళి వాటర్ అన్నీ తీసేసి ఆ గిన్నెలన్నీ టబ్బులో వేసి పక్కన వాష్ ఏరియాలో పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, వాతావరణం సడన్గా చేంజ్ అయిపోయింది, చల్లగా అయిపోయింది, వర్షం వచ్చేలాగుంది. ఇప్పుడు ఆ బోర్డు వచ్చేసి మా దగ్గర కొన్ని కింద వాటర్ పెడతాము, ఆ వాటర్ తాగేసిపోతుంది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైము. ఈ ఫ్రీ టైంలో కొంచెం షుగర్ ఫ్రీ అమూల్ డార్క్ చాక్లెట్ ఉంటే ఇంకా లంచ్ చేసాక ఏదైనా స్వీట్ తినాలి కదా, అందుకనే ఇంకా మేము ముగ్గురు, అది కొత్తది అనమాట. యాక్చువల్గా పాతది అయిపోయింది, కొత్తది అప్పుడే ఓపెన్ చేసి తింటున్నాము. ఇంకా ముగ్గురము 2 bites ఏమో తిన్నట్టున్నాము. షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్ కాబట్టి నో ప్రాబ్లం అండి, బాగుంటుంది టేస్ట్ కూడా. తినేసాము. ఇంకా తిన్నాక మిగతా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టుంది మా పెద్ద పాప. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జడలు వేయాలండి. ఇంకా జడలు వేస్తున్నా, ఒక తర్వాత ఒకరికి జడలు కూడా వేసేసాను. హే గాయ్స్, సో అయితే ఇప్పుడు మాకైతే పని చేస్తున్నా అని పేరు తెచ్చుకోవడానికి చేసే పనిని చూడండి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాగా అదే జరుగుతుంది ఇక్కడ. ఎవ్రీ డే, ఐ మీన్ నాట్ ఎవ్రీ డే, ఐ మీన్ ఎప్పుడు ఉతికినా కూడా ఇట్ ఈస్ మై వర్క్. మా అక్క మమ్మీ కలిసి చేసేది, కానీ ఎప్పుడు నేను అక్క చేస్తాం. ముందే చెప్తున్నా అండి, మా చెల్లి ఏం చెయ్యదు, అన్న అబద్ధాలే. ఇది వీడియో పర్పస్. పనులు చేస్తున్నా అనే పేరు తెచ్చుకోవడానికి చేసేది. సో ఇప్పుడు నేనైతే కొంచెం షర్బత్ చేసుకుంటున్నాను. నేను టీ అక్క టీ పెడుతుంది. నాకైతే షుగర్ షర్బతే కావాలి. నేను సాల్ట్ షర్బత్ మొదలైంది టీ ప్రిఫర్ చేయను. సరిగా మా అక్క తొందర. సో దాని తర్వాత మనం కొంచెం నన్నారే యాడ్ చేసుకున్నాం. మీకు నన్నారే అంతలో నేను నా టీ చూపిస్తాను మీకు. సీ యూ ఆల్సో నాట్ షూర్. యా నేనే వెళ్తా. నేను నా ఓన్ షర్బత్ చేసుకుంటాను. మా అక్క నాకు నేర్పి
చూడండి ఏం చేస్తుందో. ఇంత ముందు వరకు ఫ్రిడ్జ్ లోపల మొహం పెడుతుంది, టీ అయిపోతుంది. ఇగో ఇలా అన్నట్టు పెడుతుండే. చూపిస్తుంది చూడు, ఇప్పుడు చూసిందిగా ఎలా పెడుతుందో ఇలా. దిస్ ఈస్ ద ట్రూత్ గైస్. నాదైతే అయిపోయింది షర్బత్. నేను కొంచెం సబ్జా సీడ్ చేసుకున్నాను, కొంచెం వెయిట్ చేసి తాగుతాను. నాకైతే స్వీటే ఇష్టము, సాల్ట్ అంత ఇష్టం లేదు. సాల్ట్ కూడా తాగుతా, బట్ ఐ లైక్ ఇట్ దిస్. లెమన్ అంటే కాదు, లెమన్ కాదు, లెమన్ గ్రాసా కాదు. సో గైస్ ఇదేంటో ఏమైంది? బాగా ఉన్నాయి కదా, మెత్తగా ఉండేనానే. ఓకే ఓకే. స్మెల్ ఏం లేదు కానీ ఎంత మెత్తగా ఉంటాయా? మన చికెన్ వింగ్స్ లాగా మమ్మీ. KFC వింగ్స్ తెలుసు కదా నీకు? తెలుసు. అలా కానీ చిన్నవి కొంచెం. ఫస్ట్ అవి అయిపోయింది. ఇది బోన్లెస్ మెత్తటిగా. దే ఆర్ స్లోలీ ఫ్రైయింగ్. ఇంకా ఫ్రై అవ్వాలి. అవునా? అదే అందుకే సింగ్లో పెట్టినా లోపల మంచిగా. క్రిస్పీ బ్రౌన్. అవును. అక్కడ ఎన్ని జాగ్రత్త. నిల్చో. పడుతున్నాయి, పడతాయి కదా. సి గైస్ మా చికెన్ వింగ్స్ అయితే రెడీ అనమాట. హర్షిక ఫేస్లో ఎక్సైట్మెంట్ చూడండి అసలు. కనిపించినాయి అందులో అడగలు. ఓకే, ఇట్స్ నాట్ బోన్లెస్. అవునా? చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది చూడు. ఇట్స్ గుడ్. ఇది కూడా చాలా బాగుంది. నిన్ననో మొన్ననో కెమెరా చూసి ఎంత పెద్ద ఫైట్ అయిందో మీకు తెలుసా? అసలు మీకు తెలుసా? ఇప్పుడు చూడండి ఎట్లున్నారు. మీకు తెలియదు ఎంత పెద్ద ఫైట్ అయిందో అసలు. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. షట్. కాదా ఫ్రెండ్స్ చెప్పండి, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది కాదా? అవునా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? కాదు, దిస్ ఇస్ మై ఆన్సర్. ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్లోకి మేము చపాతీ చేద్దాం అన్నట్టు అనుకుంటాం, ఎందుకంటే పప్పు ఉందన్నమాట. ఇంక అందుకనే పిండి కలుపుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరేమో
మనీ గేమ్ ఆడుకుంటున్నారనమాట. ఇంకా బయట వర్షం పడింది కాబట్టి బయట పార్క్లోకి వెళ్ళి ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఇంకా ఇంట్లోనే మనీ గేమ్ తీసుకొని ఆడుకుంటున్నారు. ఇంకా నేనేమో పిండి కలిపేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనేసి పిండి కలిపితే కొంచెంసేపు నాముతుంది కాబట్టి పిండి కలుపుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నైట్ రొటీన్ కాబట్టి కాదా? అవునా? హర్షా, మా ఇంట్లో జరిగే గొడవలు నీకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఏది చెయ్యొద్దంటావో అదే చేస్తావు. సీతఫలం చేయడంలో ఫస్ట్ ఉంటావు, లాస్ట్కి నవ్వుతారు. చీత ఎంత తిట్టినా ఒక వంకర్లాగా చూడండి మళ్ళీ. లే జరుగు, ఇక ఆడుకోలే. చూసారు నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అంటే నేను అలాంటి 100 చూస్తుంటే నాకు ఇది ఎలా తగిలిందో తెలియదు. చెప్తాను ఇప్పుడు. ఓ తెలుసా? పుచ్చుకుంది. సో ఇలా అయిపోయింది. అది చాలా దారుణంగా ముళ్ళు లాంటిది. ఈ బెడ్ మీద ఉంది. బెడ్ మీద కాదు, బెడ్ కింద చెక్ ఉంటుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది బెడ్ అనుకోండి, ఇక్కడ కొన్ని ఉంటే అవి ఓకే మేడం, ఓకే. సో చాలా దారుణంగా ఉంది. నొప్పి అసలు నేను కూర్చోలేకపోతున్నా కింద. కూర్చో. సరే నిల్చున్నారు రా. ఇంట్లో చిన్న వాళ్ళందరూ ఇలానేనా? ప్లీజ్ నా కామెంట్స్ ఏంటది? ఇంక ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నానండి. ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మా మమ్మీ చపాతీ చేస్తుంది. చపాతీ పిండి అయితే వస్తుంది. ఇది ఇప్పుడు వేడెక్కుతుంది. మాకైతే మడత రొట్టె అనుకుంటా, అది తెలుసు. మా మమ్మీకి అది చేయడమే తెలుసు. సో చూసారు, ఇక్కడ చాలా మంచిగా కనపడుతుంది కానీ మీకు అంత మంచిగా కనపడట్లేదు అని చూసారుగా కాలుతుంది. ఇక్కడ మమ్మల్ని చేసేసింది. నా చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పప్పు వేసుకుంటా. సో ఇదండి మా డిన్నర్. ఇదిగోండి టైము 10 to 8 కల్లా మా డిన్నర్ అనేది అయిపోయింది. నా కిచెన్ నీట్గా క్లీన్ చేసుకోవడం కూడా అయిపోయింది అనమాట. మేము కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేస్తామండి. ఇదిగోండి కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు, జస్ట్ టీవీ చూడడమే. ఇంకా మా పిల్లలేమో మళ్ళీ ఇద్దరు కలిసి అప్పుడేమో మనీ గేమ్ ఆడారు, ఇప్పుడేమో చెస్ ఆడుకుంటున్నారు అనమాట. ఇదేనండి మా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బ్లాగు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ హర్ష ఫ్యామిలీ వ్లాగ్స్. ఓకేనా మరి ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.